సహాయం కోసం శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిన నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని తన రూపాన్ని నాకు ప్రసాదించండి అని అడుగుతారు. ఎందుకు అని అడగగా, నేను ఒక రాకుమారిని వివాహం ఆడదలిచాను, ఆమెకి స్వయంవరం జరుగుతుంది, మీ రూపాన్ని నాకు ప్రసాదిస్తే తప్పకుండా ఆమె నన్నే ఎంచుకుంటుంది అని అంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ సరేనని తన రూపాన్ని నారద మహర్షికి ఇస్తాడు. కానీ మొహాన్ని మాత్రం కోతి మొహంగా మార్చేస్తాడు. అది గమనించుకోక నారద మహర్షి తొందరలో స్వయంవరానికి వెళ్ళిపోతాడు. అక్కడ రాజకుమారులు నారదుడి ముఖాన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇవేవి పట్టించుకోకుండా పూర్తి దృష్టి మొత్తం రాజకుమారి పైనే పెట్టాడు నారద మహర్షి. ఆమె అందరినీ చూసుకుంటూ నారద మహర్షి ముందుకు వచ్చి ఆయన ముఖాన్ని చూసి పెద్దగా నవ్వుతుంది. ఆశ్చర్యంలో ఉండిపోయిన నారద మహర్షి అలాగే సందిగ్ధంలో ఉన్నాడు. రాజకుమారికి అక్కడ ఉన్న రాజకుమారులు ఎవరూ నచ్చకపోవడంతో ఆమె కూడా ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి అదృశ్య రూపంలో ఎవ్వరికి కనిపించకుండా కేవలం రాజకుమారికి మాత్రమే కనిపించేటట్టు అక్కడికి విచ్చేస్తాడు. ఆ దివ్య రూపాన్ని గమనించిన రాజకుమారి మంత్రముగ్ధురాలై తన చేతిలో ఉన్న పూలమాలను తీసి శ్రీహరి మెడలో వేసేస్తుంది. ఆయన మాయలో భాగంగా వాళ్ళిద్దరూ అక్కడ నుంచి అదృశ్యమైపోతారు. అక్కడే ఉన్న ఇద్దరు శివగణాలు మారువేషాన్ని ధరించి బ్రాహ్మణ రూపంలో నారద మహర్షిని వేలాకోలం చేస్తారు. నీ కోతి మొహానికి రాజకుమారి కావాల్సి వచ్చిందా అని నవ్వుకుంటారు. ఆగ్రహానికి గురైన నారద మహర్షి వాళ్ళిద్దరిని శపిస్తాడు. వచ్చే జన్మలో మీరిద్దరు బ్రాహ్మణుడికి పుట్టి కూడా రాక్షస గుణాలను కలిగి ఉంటారని శపిస్తాడు. అద్దంలో తన ముఖాన్ని చూసుకున్న నారద మహర్షి ఈ వానర ముఖానికి అలాగే రాజకుమారి అదృశ్యం అయిపోవడానికి కారణం ఆ శ్రీ మహావిష్ణువే అని తెలుసుకొని విపరీతమైన కోపంతో మరలా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కోపంతో వైకుంఠానికి వెళ్ళిన నారద మహర్షి ఏం చేశాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.